నమస్తే స్వామి. పబ్లిక్ పల్స్ తెలిసిన వాడిని, ప్రతి ఊరు తిరుగుతాను నేను. ప్రతి జనానికి మాట్లాడి వినిపిస్తాడు, వెనుకడి వింటాను. 175కి 175 కొట్టుకోవడం గ్యారంటీ, ఖచ్చితం. ప్రతి పల్లెటూరు, ప్రతి షాపు, ప్రతి గల్లీ, ప్రతి సందు, ప్రతి గుడి, ప్రతి నది, ప్రతి సముద్రం తిరుగుతాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ లో తిరగలేమా? తిరుగుతాం. 175కి 175 గ్యారంటీ. అందులో పక్క ఏ ఇంటికి ఉపాధి కలగలేదు చెప్పండి? ఏదో ఒక రకంగా ఉపాధి కలిగిందా లేదా? అమ్మఒడి కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఇంకోటి పథకాలు కానీ, ఎన్ని రకాలుగా ఇల్లు పట్టాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఎవరబ్బా నీకు రిజిస్ట్రేషన్? నువ్వు ఎవరికైనా ఒక ఇల్లు ఇచ్చావా? నువ్వు ఎవరికైనా 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చావా కరెక్ట్ గా? ఈసారి ఇస్తా. నువ్వు ఎన్నిసార్లు 14 సంవత్సరాలు చేశావు, నువ్వు ఏం చేసావు ఆంధ్రప్రదేశ్? మొరీ మిక్చర్ ఏం వేస్తారు? మొరీ మిక్చర్ లో 10 రకాలు వేస్తారు. బాగోపోతే ఏం చేస్తాం? ఆ ప్లేట్ అక్కడ పక్కన పడేస్తాం, పానీపూరి తిని వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు, పులి. అది పానీపూరి లాంటిది, ఒకటే అలా నోట్లు వేసుకోవటమే. అట్లాంటి వాడు ప్రతి ఇంటికి ఇబ్బంది లేకుండా లాన్నకంతా కూడా ఎక్కువగా చేశాడు. పశువులు లెగలేని పరిస్థితులు ఉన్నప్పుడు, జంతువులు మనుషులకు పోని వదిలేసే, పశువులకి లెగలేని పరిస్థితులు అంబులెన్సులు పెట్టాడు. అట్లాంటి మహాత్ముడిని వదిలేసి ఈ ఎదవ రైతు రాజ్యాంగాన్ని బెస్ట్ అని చెప్పిన ఈ ఎదవకి ఓట్లు వేస్తారా? ఆడికి తోడు 3 పిల్లలు చేసుకున్న పవన్ కళ్యాణ్ తోడు చేసుకుంటే, ఆడు పార్టీ పెడితే రేణు దేశాకి రెంజమేసిన ఇవ్వడానికి అలా 10 ఎకరాల పొలం అవ్వకుండా ఆడి కారు కొన్ని నారాయణ కొడుకు ఏం చేశాడు? చచ్చిపోయాడు. నారాయణ కొడుకు చచ్చిపోయాడు. ఏమిటి ఆయన వీడు నష్టదరిద్రుడు. వాళ్ళ అన్నయ్య 2 దగ్గరలు పోటీ చేసిన, ఒక దగ్గర గెలిచాడు. వీడు 2 దగ్గరలు పోటీ కాదు, 5 దగ్గరలు పోటీ చేసినా గెలవడం. పవన్ కళ్యాణ్ అనేది గెలిచేది లేదు. వాడేమన్నా పెద్ద వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చిన పేరు అది. వాళ్ళ అన్నయ్య లేకపోతే వాడు ఎక్కడున్నాడు? ఆయన గుండెల్లో వణుకోలేదు, వెనుకోలేదు. అది పులి పెట్టారు ఆయన. అక్కడ వణుకు వెనుక లేదు. 18 నెలలు జైల్లో ఉండొచ్చి పబ్లిక్ గా నడి రోడ్డు మీద తిరిగాడు. నువ్వు తిరుగు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్, నువ్వు ఎందుకు పాదయాత్ర ఆపేశావు? నువ్వు తిరిగి ఇప్పుడు వీళ్ళతో చేపిస్తున్నావు యాత్రలు. మీరు తిరగలేకపోతున్నారేమి? ఆడు జనసేన వాడు, ఆడు పవన్ కళ్యాణ్ ఆపేశాడు. ఏం తిరగలేకపోయారు మీరు? 365 రోజులు మా వాడు తిరిగాడంటే ఏముండవు అనుకుంటున్నావు? పులి పెట్టది మామూలుగా ఉండదు. ప్రజలకు కూడా న్యాయం చేస్తాడు, పరిపాలన కూడా న్యాయంగానే ఉంటది. మీకు ఈ రోజు రూపాయి కరప్షన్ లేకుండా, లంచం లేకుండా వెళ్తుంది. రూపాయి కరప్షన్ లేకుండా, లంచం లేకుండా పరిపాలన జరుగుతుంది. కాకపోతే మందు బాబులు మాట్లాడతారు. మందు రేట్లు ఆయన నడుస్తానని చెప్పాడు. నేను మందు రేట్లు పెంచేస్తాను, మందు కళ్ళు చికేలమైనట్టు పెంచుతాను అన్నాడు. అంతేగాని ఏ ఒక్క ఇంట్లో పరిపాలనలో లోపం ఉంది అనే మాట మాత్రం లేదు. 175కి 175 కరెంట్. అది ఎవరు కొత్త వాళ్ళకి ఇవ్వని, చిన్న వాళ్ళకి ఇవ్వని, పెద్ద వాళ్ళకి ఇవ్వని, ఎవరికి ఇవ్వని. 175కి 175 ఫ్యాన్ గిర్ర తిరుగుతుంది.